శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 583వ నామం ఆత్మవిద్య. మంత్రస్వరూపంలో శ్రీ ఆత్మవిద్యాయై నమః. మనం ఇంతకుముందు నామాలలో చెప్పుకున్నట్టుగా సాధకుడు మొదట నేను దేహాన్ని అని భావించి ఈ శరీరం యొక్క సుఖాల కోసం అమ్మవారిని ఆరాధిస్తాడు. అమ్మవారి ఆరాధనకు ఫలితంగా ఈ దేహాన్ని సంతృప్తిపరిచే కొన్ని సుఖాలను ఆమె అనుగ్రహంతో పొందగలుగుతాడు. ఆ తర్వాత ఈ శరీరాన్ని నేను కాదు అని తెలుసుకొని మనసును నేను అనే భావిస్తాడు. ఆ తర్వాత శరీరము కాదు, మనసు కాదు, పంచతన్మాత్రలు కూడా నేను కాదు, నేను కేవలము పరబ్రహ్మ స్వరూపుడను అనే జ్ఞానాన్ని అమ్మవారి దయతో తెలుసుకుంటాడు. అమ్మవారి యొక్క విద్య అయినటువంటి శ్రీ విద్య గురించి ఈ నామంలో మనకు తెలియచేస్తున్నారు. అమ్మవారి విద్య అయిన శ్రీ విద్య ఇహలోకంలో సాధకుడు అనుభవించే సుఖాలను అనుగ్రహించడమే కాకుండా అంతిమ ప్రయోజనం అయినటువంటి అమ్మవారి పాద పద్మములను చేరడం అనే విద్యగా కూడా చెప్పబడుతోంది. సాధకుడు తన స్వస్వరూపమైన ఆత్మస్థితిని తెలుసుకునేందుకు ఈ విద్యయే ఆధారం. శ్రీ విద్యయే ఆత్మవిద్య అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు. అంటే ఆత్మవిద్య అయినటువంటి అమ్మవారి యొక్క మహావిద్య ఈ లోకంలో మనం అనుభవించే సుఖాలకు మాత్రమే కాకుండా మన యొక్క దుఃఖ నివారణకు, అంతేకాకుండా మన స్వస్వరూప జ్ఞానము అంటే ఆత్మజ్ఞానం కొరకు కూడా అమ్మవారు మనకు అనుగ్రహించారు అని వసిన్యాది వాగ్దేవతలు మనకు ఈ నామంలో తెలియచేస్తూ ఉన్నారు. ఓం శ్రీమాత్రే నమః.